అందరికీ నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు ది ఆర్ట్ ఆఫ్ మల్టీ ఫార్మింగ్. అలాగా పచ్చని వాతావరణంలోకి వచ్చేసేయండి అందరూ. ఈరోజు మన ఫామ్ అవుట్లైన్ వ్యూ చూద్దాం. ఇది రాయనపాలెం పంచాయతీ రాట్నాలమ్మ అమ్మవారి గుడి దగ్గర ఒక 1/2 కిలోమీటర్ ఉంటుంది. ఇది టోటల్ వచ్చేసి 1.5 ఎకరా ఉంటుందండి. ఈ చిన్న ఫెన్సింగ్ వచ్చి మన ఫామ్కి అవి ఫ్రీ రేంజ్లో తిరగడానికి ఒక 40 సెంట్లు 30 సెంట్ల వరకు సపరేట్ చేసుకున్నాం. ఈ మిగతాది ఈ ప్లేస్ అంతా కూడా సూపర్ నేపియర్ వాటికి కావాల్సిన గడ్డి జాతి మొక్క వేసుకున్నాం. సుమారు 1 ఎకరం వరకు ఈ సూపర్ నేపియర్ వేసాం. అలాగే ఆ సూపర్ నేపియర్తో పాటు ఈ చిన్న మొక్కలు ఉన్నవి మల్బరీ మొక్కలండి. ఇవి గతంలో ఇక్కడ హెడ్జ్లో సర్ని వేసాను, కానీ భయంకరంగా తుంగ పెరిగిపోయింది. ఈ తుంగ ఎక్కువగా రావడం వల్ల హెడ్జ్లో సర్ని వచ్చేసి జర్మినేషన్ స్లోగా ఉంటుంది. అవి మొక్క వచ్చే లోపే ఈ తుంగ బాగా పెరిగిపోయి దాన్ని డామినేట్ చేసి హెడ్జ్లో సర్ని పెరగనివ్వలేదు. మళ్ళీ దాన్ని మొత్తం దున్నేసాం. అయినా కూడా అక్కడక్కడ కొన్ని హెడ్జ్లో సర్ని మొక్కలు మళ్ళీ వచ్చినాయి, కానీ చాలా తక్కువ వచ్చినాయి. ఇవి 2.5 feet డిస్టెన్స్ పెట్టుకుని మల్బరీ వేసాం. ఈ మల్బరీ కూడా బాగా వచ్చినాయి. అయితే మల్బరీని తుంగ డామినేట్ చేయలేకపోయింది. మల్బరీ కొంచెం మొక్కలు పైకి వచ్చేసినాయి. ఇవి కూడా మల్బరీ మొక్కలు కూడా మొక్క పరంగా తీసుకొచ్చేసాం. కొమ్మ గుచ్చినా వచ్చేస్తాయి, కానీ సాళ్ళు తీసి డైరెక్ట్గా వేళ్లతోనే మొక్కలు నాటాం. అన్నీ కూడా బాగా వచ్చినాయి. ఇదంతా వచ్చేసి పామాయిల్లో ఒక 2 years ఏజ్ ఉంటుంది. ఇంకొక 2 years వరకు పర్లేదు. ఈ మల్బరీ కానీ సూపర్ నేపియర్ కానీ మనకి తీసుకోవచ్చు వీటి నుంచి. 2 years తర్వాత పామాయిల్ పెరిగిందంటే కంప్లీట్ బాగా నీడొచ్చేస్తుంది. ఇవి మనకి వేరే గడ్డి మొక్కలు కూడా పెరగనివ్వు, మొత్తం ప్లెయిన్ అయిపోద్ది నేలంతా. అప్పటి వరకు మనం దీని నుంచి ఈల్డ్ తీసుకోవచ్చు. ఇంకో హెడ్జ్లో సర్ను ఇందులో ఈ తుంగ ఎక్కువ ఉందని చెప్పి వేరే చోట 1 ఎకరంలో హెడ్జ్లో సర్ను కూడా వేసాం. అవి కూడా కొంచెం స్టార్టింగ్ స్టేజ్లో ఉన్నాయి. ప్రస్తుతానికి ఈ మల్బరీని చుట్టుపక్కల ఈ ఇళ్ళకి దడుల్లో వాడుతూ ఉంటారు. అది కట్ చేసి కొంతవరకు తీసుకొస్తున్నాం ఈ మేకలకి. అలాగే ఇందులో కొంచెం ప్రోటీన్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఒక రోజు ఒకే గడ్డి అన్నట్టు కాకుండా ఈ మల్బరీని కూడా తీసుకొచ్చి ప్రస్తుతానికి వాడుతున్నాం. సరదాగా ఎవరైనా రావాలంటే రండి, ఫామ్ విజిట్ చేయండి. థ్యాంక్ యూ. జై హింద్.